సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే షర్మిల ఎట్లాగైతే ఉందో అదే విధంగా కవిత గారు కూడా అట్లాగే అవుతారు అని అంటున్నారు. షర్మిలకి ఈమెకి ఎక్కడండి నక్కకు నాగలోగానికి. ఆమె రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆమె కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ప్రజల కోసం ఉంది. ఆమె సొంతంగా ఇట్లా అందరు చిల్లర డబ్బులు ఏర్కొచ్చుకోలేదు, ఇట్లా చేయలేదు. తన నాన్న ఇచ్చిన డబ్బులనే ఖర్చు పెట్టుకొని ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గలగా రాజకీయాలు చేయాలి, చట్టసభలలో పోవాలి అనేది ఒక నినాదంతో ముందుకొచ్చి తండ్రి బ్లడ్ ఉంటుంది కదా, ఆ ఆశయాలను నెరవేర్చాలి. తండ్రి లేరు కదా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నా బాధ్యత కూడా చేయాలని చిన్నప్పటి నుంచి వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళండి. వీళ్ళు ఎక్కడ పుట్టినరండి? చింతమడకలో పుట్టి ఏడ పెరిగింది, ఎడ ఉన్నది, అత్తగారి పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది, గీమెకి ఎక్కడండి? మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళకు చాలా గొప్ప ఫ్యామిలీ అండి వాళ్ళు. ఇవాళ ఆమెకు ఒక విజన్ ఉంది, ఈమెకేం విజన్ ఉంది? నీకు అవసరం ఉన్నప్పుడు జాగృతి అంటావు, అవసరం లేనప్పుడు భారత జాగృతి అంటావు, అవసరం ఉన్నప్పుడు జాగృతి అంటావు, 4 రోజులు మూసుకుంటావు, 4 రోజులు తెరుచుకుంటావు, 4 పోగు చేస్తావు. ఈమెకి తిహార్ జైలుకి వచ్చిన తర్వాత మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా అదే ఒక ట్రీట్మెంట్ కావాలి. పాపం తండ్రి పట్టించుకుంటలేడు, అన్న పట్టించుకుంటలేడు, పార్టీ వాళ్ళు దేకని కూడా దేక్తలేరు. మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అంతకుముందు పింక్ కలర్ పూసుకునేది ఇవాళ చూసిండ్రా మీరు? ఆస్మాన్ కలర్ ఏదో బ్లూ కలర్ పూసుకుంది ఆమె. పార్టీ జాగృతి అనేది ఎన్జిఓనా పార్టీ కూడా తెలియదండి ఎవరికి. మేమైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు పార్టీ అంటుంది, దానికి ఒక ఆండు అంటుంది, ఏమంటుందో ఏం చేస్తుందో ఆమెకే తెలుస్తలేదు. ఒక ఆడబిడ్డగా రెస్పెక్ట్ చేస్తాం మేము, కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. పదవి పోతే నష్టం ఏముంది? మళ్ళా అవకాశం ఇస్తారు ప్రజలలో ఉండాలి, ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. మంచి చేస్తే ఇప్పుడు కాకపోతే వస్తుంది. మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా మేము ఉన్నాం కదండి. మేము ఓపిక ఉంది కదా మాకు ఇవాళ గవర్నమెంట్ వచ్చినట్టే అనిపిస్తలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు అలాంటివి ఏమి ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న రెండు ఈక్వల్గా చూసుకుంటాం. కాబట్టి మాకు అట్లాంటిది ఉండదు. వీళ్ళకి ఎట్లా కొత్త పిచ్చగాడు పొద్దాడు అన్నట్టు జోలోలు పట్టుకొని పోతాడు. ఎప్పుడు తెల్లాడుతుందో, ఎప్పుడు ఆడుకోవచ్చుకోవాలి, ఎప్పుడు తెల్లాలి, ఎప్పుడు ఆడుకోవచ్చుకోవాలి, ఆ పరిస్థితి ఉంది. ఎందుకమ్మా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మీ కుటుంబాన్ని ఇలా గుండెలో పెట్టి చూసుకోవాలి. మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని, పిల్లల్ని చంపి ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ ఉసురు మామూలుగా ముడుతుందా? తలా ఒక దిక్కు అయితిరి. తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాలిరిగి మీ నాయన ఫామ్ హౌస్లో పడుకునే. ఇలా నీ పరిస్థితి తిహార్ జైలుకి పోతే లిక్కర్ దందా చేసుకొని ఎవరి కోసం అమ్మ? ఈ తిహార్ జైలుకి పోయేది తెలంగాణ ప్రజల కోసం పోయినావు తల్లి. నువ్వు లిక్కర్ దందా చేసుకున్నావు, దందాలు చాలా ఉన్నాయి, వేరే దందా చేసుకునేది ఉండే. మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు లిక్కర్ దందాలు చేసుకొని మా లాంటి వాళ్ళు అంటే అన్నారంటావు. మేమంతా నీతో కలిసి పని చేసినాం మేము గతంలో. అందరం అట్లా లేం కదా. నీకేం బుద్ధి పుట్టిందో, ఏం చేసిందో. మహిళల మనోభావాలు అనేదే డ్రింక్. ఆ డ్రింక్ అనేదే తెలంగాణలో మహిళలకు నచ్చదు. మహిళలని ఎంబడబెట్టుకుంటూ బతుకమ్మని ఆడిపించుకుంటూ ఇవాళ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మళ్ళీ చేసుకొని మళ్ళీ అదే మహిళలను పట్టుకొని వస్తున్నావు. ఎక్కడో పోయి మళ్ళీ కిందికి వచ్చినావు. నీకు అంత సీన్ లేదు ఇంకా. ఎందుకంటే మీ నాన్న పేరు లేకపోతే కవిత ఎవరు అసలు చెప్పండి? కల్వకుంట్ల అంటే చంద్రశేఖరరావు గారు వాళ్ళ బిడ్డ. ఈమె అవకాశం ఇచ్చిండ్రు నిజామాబాద్ ప్రజలు. గెలిచిన తర్వాత, ఓడిపోయిన తర్వాత మామూలు గెలుపు కాదండి, 5 లక్షలు, దాదాపు 5 లక్షల మెజార్టీతో గెలిపించారు ఎంపీగా. ఆమెని ఓడిపోయిన తర్వాత అక్కడే ఉండాలి ప్రజలలో. మళ్ళీ అవకాశం ఇస్తారు. ఓడిపోయిన క్షణమే తట్టబుట్ట చదువుకొని వస్తుంది. మళ్ళీ నాయన దగ్గర పోయి దొంగ ఏడుపులు వేసి మళ్ళీ ఎమ్మెల్సీ తెచ్చుకుంటుంది. ఆ ఎమ్మెల్సీకి పదవి కన్నా ఏమైనా ఉన్నదేస్తున్నావు, అది పక్క తుంగలో దొక్కినట్టే చేస్తున్నావు. దేనికి నువ్వు కరెక్ట్గా పనిచేస్తావు? మళ్ళీ నేను సీఎం అయితే జైలుకి పోతే సీఎం అవుతారా? మరి జైలు ఉన్న తివార్ జైలు ఉన్న ఖైదీలందరూ సీఎంలు కావాలి కదా. అంత పిచ్చి దరిద్రమైన మాటలు అంటే అవి. అది అందరికీ సాధ్యం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పోటీ పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి, కవితకి, కేటీఆర్కి ఏమన్నా పోలికలు ఉన్నాయండి? ఒక మాట చెప్పండి. ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు. ఇవాళ ఆయనకు మనం పోటీ పెట్టిన అక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఒకటే, తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఇట్లాంటివి మాట్లాడినప్పుడు నిజాలే చెప్తాం మేము. ఎందుకంటే మేము కలిసి పనిచేసిన ఉద్యోగ సమయంలో కాబట్టి వాళ్ళకి కొన్ని తెలుస్తాయి అవభావాలు మాకు. మీరు ఏదో పిచ్చెక్కిపోయి చింపుకొని కింద కామెంట్లు పెట్టి సావకండి. ఒకవేళ కామెంట్లు పెట్టి సావాలనుకుంటే మంచి మీ ఐడి ఈమెయిల్తో పెట్టండి. లేదంటే గాంధీ భవన్కి రండి,
ఆడ మాట్లాడుకోవచ్చు. పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు. నిజం రా బాబు, కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి మీకు తెలియకపోతే మేము చెప్తున్నాం కదా. ఆమె వల్ల వచ్చేది ఏం లేదు, కేటీఆర్ గారి వల్ల వచ్చేది లేదు, ఒరిగిపోయేది లేదు. ప్రజలు ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు మనం చూసినాం. ఇంకేం చూద్దాం అనుకుంటారు మీరు? ఎందుకు వాళ్ళ పక్షాన మీరు ఉంటున్నారు? ఎందుకు మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు? యువతను నేను అడుగుతున్నాను. మీకు ఒక కుటుంబాలు ఉంటాయి, మీ 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 తల్లిదండ్రులు మీ మీద ఆధారపడతారు, మీ భార్యలు ఆధారపడి ఉన్నారు, పిల్లలు ఆధారపడి, మీ కుటుంబం ఆధారపడి, వీళ్ళు ఎంబడిపోతే ఏమొస్తుంది? ఒక పూట తప్ప ఏముండదు, అవసరాని కోసం వాడుకుంటారు. మీ మీద కేసులు ఇవన్నీ ఎందుకు చెప్పండి? తెలంగాణ అంటే అందరికీ ఇష్టమే, నాకు అభిమానమే. నేను కూడా 40 కేసులు ఉన్నాయి తెలంగాణ వచ్చినప్పుడు. నేను ఉద్యమ నాయకున్నా. వచ్చింది తెలంగాణ, అయిపోయింది. మనం వాళ్ళకి ఇచ్చినాం అవకాశం, నిలుపుకోలేదు. అది చూడండి, ఇష్టానుసారంగా ఇవాళ అహంకారం. ఎక్కడో అమెరికాల బాతుల్లో, పెట్రోల్ బంకుల బాతులు కడుకునేటోడంట కేటీఆర్. మాకు తెలియదు, అక్కడ జనాలు అంటారు, నాకు తెలియదు. వాళ్ళు ఉంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి 2 సార్లు మంత్రి పదవి ఇస్తే పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. అసలు ఒక మాట్లాడే విధానమా? ఒక సీఎంని మాట్లాడే విధానం ఉందా? ఎవరిని ఆయన కరెక్ట్గా చేస్తున్నారు? ఇక్కడ ఈమె, అక్కడ ఆయననేమో నోరు తెరవడు. వీళ్ళు అసెంబ్లీకి వీళ్ళే రమ్మంటారు. ఒక్కటే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలని వాళ్ళ నమ్మకాన్ని మీరు ముమ్ము చేసిండ్రు. ఆల్రెడీ ఇవన్నీ చూసిండ్రు. రైతు బంధు ఒక్కటి ఇయ్యంగానే అయిపోదు. మేము రైతు బంధు ఒక్కటే ఇచ్చాను. రైతు బంధు ఎవరికి 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి ఇస్తే రైతు బంధు ఇచ్చినట్ట మీరు? మీకు 200 ఎకరాలు ఉన్న మీ ఫామ్ హౌస్కి వస్తే అయిపోతుందా? 100 ఎకరాలు ఉన్న జగదీష్ రెడ్డికి రైతు బంధిస్తే ఇక రైతుల కష్టాలు తీరినట్ట. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉంటుంది, రైతుల పక్షపాతి. రైతులకు ఉచిత కరెంటు కానీ, గ్రిప్లు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. రుణమాఫీ, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ నిజాలు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని మనం మాట్లాడితే మన రాష్ట్రం చాలా బాగుంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, చేయలేదు అంటే 100% చేస్తుంది. మొత్తం చేసినామని మేమేం చెప్పలేదు, ఇంకా మాకు టైం ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రం మనకి ఇచ్చినప్పుడు 1 రూపాయి లేదు మన దగ్గర. అప్పుల కూపన్లో ఉన్నా కూడా ఈరోజు 9 రోజుల 9,000 కోట్లు ఇవాళ తెలంగాణ రైతులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది అవునన్నా కాదన్నా, ఊర్లో ఎవడికో 10 మందికి రాకపోతే వాడికి రాలేదనడం ఆయన చెప్తాడు. ఆయన హరీష్ రావు ఏదో చెప్తాడు, కేటీఆర్ చెప్తాడు కొడంగల్ ఇంతమందికి రాలేదని. మీ కానీ తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే తెలంగాణలో నెగిటివిటీ ఎక్కువ ఏర్పడింది అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద. అవునండి, ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఉంటాయి నెగిటివ్. అంటే అందరికీ న్యాయం చేయలేరు కదా. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ఇక్కడ నిరుద్యోగులు ఉంటారు, ఇక్కడ రైతులు ఉంటారు, ఇక్కడ మహిళలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు. అందరికి ఒకేసారి ఎట్లా న్యాయం చేస్తారు? ఒకరికి మీకు న్యాయం చేసినప్పుడు 5 అవుతున్నారు కదా. ఒక్కొక్కరిని తీసుకుంటూ వస్తున్న సన్నబియ్యం వచ్చిన తర్వాత ఎంత మంచి స్పందన వస్తుంది ప్రజలలో. మనము ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాం తమ్మి. ఎందుకంటే మన దగ్గర లేదు, పరిస్థితి లేదు. ఉన్న కొద్దీ ఒక్కొక్కటి పెడుతున్నాం. రైతులకు ఇది కాదు, ఇంకా చేయాలి, మేము చేస్తాం. రైతుల కోసం రైతులు చేస్తేనే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత అన్నం తినాలి. మనం అన్నం తినాలంటే రైతులు పండిస్తేనే. కాబట్టి రైతులని ఎప్పుడు కూడా మర్చిపోదు కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం మహిళ లేనిది కూడా ఈరోజు సమాజం లేదు. ఈ 2 పెద్దన్న పాత్రలు కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళ లాంటివి. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ దగ్గర 10 రూపాయలు ఉంటే అప్పులు చేయదు, ఉన్నదాంట్లో మనం సర్దుకోవాలంట. బీఆర్ఎస్ పార్టీ ఏమో కబ్జాలు చేసి, గుండాగిరి చేసి, మొత్తం రియల్ ఎస్టేట్ని పైకి లేపేసి అప్పులు చేసి 8 లక్షల కోట్లు ఎవరి మీద? 8 లక్షల కోట్లు నీ మీద, నా మీదనే పడుతుంది. తలా 100 రూపాయలు పడితే 200 పడితే మనమే కట్టాలి. కేసీఆర్ బొడ్లో నుంచి ఏం కట్టాడు, వాళ్ళ తాతల నుంచి ఏం రాదు ఆస్తి మనకి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలారా, మీరు ఆలోచించండి, మన పరిస్థితి లేని, మన రాష్ట్ర పరిస్థితి లేదని. మేమేం ప్రజలకు నెరవేర్చి 1 రూపాయి అప్పు చేయకుండా పోవాలన్న ఆలోచనతోనే ఉన్నాం. ఇంకా 20 సంవత్సరాల అధికారంలో ఉండాలి, ఇస్తున్న ఉద్యోగాలు, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాబట్టి సార్థకత కాలేదు. అది మేము చెయ్యాలని భగవంతుడు మాకు ఒక అవకాశం ఇచ్చిండు. తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాడతాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. నిలబెట్టుకున్న రోజు ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మీరేదో మీకున్న కార్యకర్తలతోని, మీకున్న పింక్ మీడియాతోని మీరేదో చేసి అది చేసినా కూడా ప్రజలు నమ్మరు. ఊర్లలోకి వెళ్ళి మాట్లాడితే ప్రజలు, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఊరేస్తే ఊరే అన్నాడు. ఇలా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఊరేసిండ్రు. సన్న ఓట్లకు 500 బోనస్ ఇచ్చినాం. సన్నబియ్యం, ఇప్పుడు ఇలా పెద్దోళ్ళు ఇళ్ళలో సన్నబియ్యం తినేటోళ్ళు, ఇలా అదే కుటుంబంలో అందరు మంత్రులు పోయి తింటున్నాం, అందరూ పోయి తింటున్నాం, సన్నబియ్యం తింటున్నాం, అందరం సమానం అనుకున్నాం. విద్యా వ్యవస్థ గతంలో ఎంత దరిద్రంగా ఉండే నిర్వీర్యం చేసిండ్రు.
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాఖ దగ్గర పెట్టుకొని ప్రతి స్కూల్లో చూడండి, గవర్నమెంట్ స్కూల్ చూడండి, ఇంకొక 1-2 ఇయర్స్ ఆగండి. ఉన్న బడ్జెట్లోనే కొంచెం కొంచెం కదా 5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంతోని స్కూల్స్ ఎంత బాగా అయినాయంటే ప్రతి చిన్న బస్తీలో కూడా 10 లక్షల రూపాయలని రిలీజ్ చేశారు. ఇంతకన్నా మంచిగా చేస్తున్నాడు వచ్చి ఇప్పుడు 18 నెలలు అయింది. చేసేటోళ్ళని చేయనియండి. ఎందుకు అమ్మ పెట్టదు అడుక్కొని అన్నట్టుగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది మీకు మతిస్థిమితం కోల్పోయిండ్రు. ప్రజలకి భరోసా అసలు ప్రజలకు కన్ఫ్యూజ్లో ఉన్నారు. కేసీఆర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అసలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటేనేమో సిల్వర్ జూబ్లీ వేసుకురు మనం, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్. మీరు ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ స్థాపించిండ్రో టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్న రోజే పేగుబంధం దిగిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ లేదు. ఇంకా ఎక్కడ సెంటిమెంటు? జాతీయ పార్టీ అని మీరే చెప్పుకున్నారు. మళ్ళీ నువ్వు నిజంగా మొగోళ్ళవి అయితే, నిజంగా నువ్వు కలేజీ ఉన్నోడు అయితే టీఆర్ఎస్ పార్టీని అట్లనే ఉంచేది ఉండే. ప్రజల తరపున పాటలాడ నీకెక్కడ ఉంది? ఇంకా ప్రజల తరపున మీకు కళ్ళు పైకి ఎక్కినాయి. అప్పుడు ఇవన్నీ ఇన్ని వేల కోట్ల అప్పులు చేసి ఇంకేదో చేస్తావు నమ్మకండి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు? దగ్గర 140 సంవత్సరాల చరిత్ర పార్టీ ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి, ఎన్నో పార్టీలు మరుగున పడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరుగున పడదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని శతాబ్దాలైనా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు పుట్టుకొస్తూనే ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో సముద్రం కాబట్టి అందరికి అవకాశాలు చాలా లేటుగా వస్తాయి. రావడం మాత్రం పక్కా లేటుగా వస్తాయి. 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే మాకు మొన్న జనరల్ సెక్రటరీ వచ్చింది. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఏ బిజినెస్ కానివ్వండి, ఏ రాజకీయంగా ఓపిక లేకపోతే ఇది కూడా రాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చలువతోనే నేను ఇలా మీ బీఆర్కే న్యూస్ ద్వారా ఇక్కడ కూర్చోగలిగినాను. అదే నీకు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి మహిళలను వెతుక్కోవాలి మీరు. వాస్తవమా కాదా? ఒక్క టీవీ లైవ్ డిస్కషన్లో ఉన్నప్పుడు మహిళ రాదు మీ దగ్గర, బీఆర్ఎస్ మహిళ. బతిలాడుకుంటారు. ఎవరో ఒకరి బస్తీలలో పట్టుకు రావాల్సిందే తప్ప నిజమైన నికాసైన ఒక హోదా ఉన్న టీఆర్ఎస్ మహిళ రాదు. వాస్తవం అది. కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఫోన్ కొడితే 10 మంది లేడీస్ వస్తాం. అంటే మాకు ఇచ్చిన స్వేచ్ఛ, మాకు గుర్తింపు ఉంది మహిళలకి. రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలను 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చిండు కాబట్టి మేము ఇలాగ రాగలిగినాం. అది అందరం గుర్తుపెట్టుకోవాలి. అది రాజకీయాలు అనేది శాశ్వతం ఎవ్వరికి కాదు. నీతి నియమాలతోని ఉంటేనే రాజకీయం అనేది ముందుకెళ్ళిపోతాం. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఉంది కదా అని కాదు. నేను రేవంత్ రెడ్డి గారిని అంటే మాత్రం నేనైతే రెచ్చిపోతానండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తండ్రి పేరు తాత పేరు చెప్పుకొని రాలా, కష్టపడి పైకొచ్చిండు. కార్యకర్తగా పైకొచ్చి ఒక జెడ్పీటీసీగా పైకొచ్చిండు. ఆయన వచ్చి అలా ఎదిగిండు కాబట్టి ఒక రాష్ట్ర సీఎంని మాట్లాడితే మాత్రం తోలు తీస్తా. ఒక్కొక్కడిని లాంగ్వేజ్ కరెక్ట్గా మాట్లాడి నేను మాట్లాడతా. ఒక్కొక్క నా కొడుకు వాడు చిల్లరోడు అని మాట్లాడితేనేమో మేము తిడితేనేమో వాడేం మాట్లాడతాడు, నువ్వు ఆడదానివేనే అంటాడు. అవును రా భయ్, వాడు మొగోడేనారా? వాడు అట్లా మాట్లాడొచ్చా? ఒక మాజీ మంత్రిగా, ఒక కేసీఆర్ కొడుకుగా వాడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. నాకెందుకు సిగ్గు? అనేటోనికి సిగ్గు ఉండాలి. సమాధానం మేము ఇస్తున్నాం, మమ్మల్ని గెలకొద్దు. నువ్వు రాజకీయంగా మాట్లాడు. రాజకీయం గురించి ఎన్నైనా మాట్లాడు, తప్పులేదు. వాడు చిల్లరోడు, వాడు ఆదోడు, వాడు ఇట్లా వాడు అట్లా అని మాట్లాడితే వాడంటే వరే అని మేము కూడా అంటాం. అందుకే రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోండి. పెద్ద ఆయన పీకేసిన మొగోడు అంట. పీకేసిన మొగోడు అయితే ఎందుకు రాలేదు? మళ్ళీ అధికారంలోకి ఎందుకు రాలేదు? సిగ్గు, తెలంగాణ ప్రజలు సిగ్గుందా అని అడుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్లో భార్య భర్తల ఈ బెడ్రూమ్లలో పోయి ఫోన్ ట్యాపింగ్లు పెట్టి కింద పెడతారు. లజ్జ సిగ్గున్నాదిరా మీకు? అంత ఆనందం ఏందిరా మీకు? నీకు, మీ అయ్యకు, మీ కుటుంబానికి, హరీష్ రావుకి ఎందుకు అంత ఆనందం? అంటే అందులో రికార్డులు పెట్టేసి ఇంటారీడా అంటే అదేమన్నా సంగీతమారా? ఈయన నీకే సిగ్గులు లేవు మీకు? అట్లా అడగొద్దా? ఫోన్ ట్యాపింగ్లు చేసి హక్కు ఎవడుందిరా? ఈ ఫోను ఇది నాది, నా హస్బెండ్ ముట్టుకోనికి కూడా నా రైట్ లేదు, నా పర్సనల్. ఇది నా మీద టచ్ చేసేది రాజ్యాంగం నాకు కల్పించింది. అంటే ఈవెన్ చెప్తున్నా, నా మదర్ కానీ నా ఫాదర్ కానీ ఎవరు కానీ ఇది నా పర్సనల్, నా అనుమతి లేకుండా ముట్టుకోరు. అలాంటి సిగ్గులేని మీరు 80,000 బుక్ చదివింది అంటాడు మీ అయ్యా. అలాంటిది ఎవరి ఫోన్ ఎవరు రికార్డ్ చేయడం అనేది అది కరెక్టా? ప్రశ్నించి మాట్లాడితే నువ్వు వాడదాను అని నన్ను మాట్లాడతారు. అంటే చేసినానికి సిగ్గు లేదు, లజ్జ లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. మేము అన్నంలో మేము ఉంటాం. ఆలోచించండి. మీ పెళ్ళాలు చేస్తే మీరు ఊరుకుంటారా? మీ అక్కజల్లను చేసి ఊరుకుంటారా? మీ సంవత్సరాలు బజార్లో పెడితే ఎంతమంది బజార్లో పడ్డారు? ఇవాళ ఎన్ని వేల మంది బజార్లో పడ్డారు ఫోన్ ట్యాపింగ్ నుంచి, తెలుసా? వాళ్ళు బాగానే చచ్చిరు.
ఉద్యమం కోసం కొన్ని వందల మంది వచ్చిర్రు. ఈయన కుటుంబంలో ఓడి చావలే, ఎవరిని చెయ్యి ఇరగలే, ఎవరిని కాలు ఇరగలే. సెంటిమెంట్తో వస్తారు వీళ్ళు, సెంటిమెంట్ చెప్పి రేపుతారు అంతే, పిచ్చోళ్ళని చేస్తారు. హరీష్ రావు అట్లనే కదా, గ్యాస్ను పోసిండు వాని మీద అగ్గిపెట్టి దొరకలే, ఈయన పోసుకుని ఆయన దొరకలే, శ్రీకాంత్కి దొరికింది. ముల్కీ ఉద్యమం అండి, ముల్కీ ఉద్యమం నుంచి వీళ్ళు పొడిచింది ఏం లేదు. ఇక్కడ విద్యార్థులు, వీళ్ళ కోదండరాం సారు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరం కలిస్తే తెలంగాణ వచ్చింది. కల్వకుంట్ల ఫ్యామిలీ అంత సీన్ లేదు ఆడ. కాకపోతే వాళ్ళు చెట్టు పేరు చెప్పి వాళ్ళు అమ్ముకున్నారు తప్ప, ఫోన్ ట్యాపింగు, ఈ కార్ రేస్లో ఆ కేటీఆర్ ఎంత చదువుకున్నాడు అంటారు, అమెరికాలో సాఫ్ట్వేర్లు అంటారు, ఇది అంటారు కదా. ఒక 2 కోట్ల బడ్జెట్ని, 2 కోట్ల రూపాయలని మంత్రివర్గ ఆమోదం లేనిది ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారండి? ఈ కార్ రేస్లో 49 కోట్ల రూపాయలని సిగ్గు శరం లేకుండా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మాకేం తెలియదు సృష్టిస్తారండి. ఇక్కడ కంపెనీ లేకపోయినా సృష్టించేస్తారు రాత్రికి రాత్రి, వాళ్ళ క్యారెక్టర్స్ అవి. ఓకే మేడం, థ్యాంక్ యూ.